నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. గురుజీ, ఒకే ఒకే మాటలో చెప్పాలంటే ఇలా ఒక క్లాస్ ఎక్కడ దొరకదు గురుజీ. ఇది నా దేవుడికి థ్యాంక్స్ చెప్తాను. మీకు ఎంత థ్యాంక్స్ కూడా చెప్తే కూడా ఇది అయ్యలేదు. అలా నైట్ గురుజీ మిడ్ నైట్ సడన్ గా స్వెట్టింగ్ ఎక్కువ అయ్యా, మరి షివరింగ్ అయ్యా, ఎందుకో తెలియదు. మరి ఒక కొంచెం డ్రై గ్రేప్స్ ఉన్నాయి, అదే ఎత్తుకొని తిన్నాను. ఆకలి కూడా అయింది. మరి ఇది పొద్దున్నే షుగర్ చెక్ చేశాను, 90 ఉన్నింది గురుజీ. సో చాలా తగ్గింది. ఎప్పుడూ ఆ 350 లెవెల్కే ఫాస్టింగే అంత ఉండేది. నా పుణ్యం అనుకుంటాను గురుజీ మీ దగ్గర వచ్చి. నేను హాస్పిటల్ విజిట్ చేయలేదు. పాస్ట్ 3-4 మంత్స్ ఆయా హాస్పిటల్ వెళ్ళ. బట్ షుగర్ ఎవరికో తెలియదు. అందరూ చెప్పారు నువ్వు షుగర్ ఎట్లా కంట్రోల్ చేసావు, ఎట్లా కంట్రోల్ చేసావని. బట్ టుడే ఐ వాజ్ రియలీ షాక్ వెన్ ఐ సా ఇట్ ఇస్ 92 అని. చాలా ఖుషి అయింది గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఫస్ట్ మీకు ఎంత ఉండేది, రీడింగ్ ఎంత ఉండేది ముందు ఫస్ట్ లో? 350 పైన ఉన్నింది. బట్ 3-4 ఇయర్స్ బ్యాక్ 800కి వెళ్ళి అన్కాన్షియస్ లో 4 days ఉన్నాను. సో అప్పుడు 4 days అయి కూడా కాన్షియస్ రాదు. డాక్టర్ చెప్పారు మా కాన్షియస్ రాలేదంటే కోమా స్టేజ్కి వెళ్తానని చెప్పారు. మరి ఎంతో మీ మీ క్లాస్ అటెండ్ చేయాలని దేవుడు ఇంత దూరం ఎత్తుకొని వచ్చినారేమో తెలియదు గురుజీ. సో చాలా థ్యాంక్స్ గురుజీ. ఫ్యామిలీ ఫుల్ అందరూ బ్లెస్సింగ్ మీకు ప్రేయర్ చేసుకుంటాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్.